ఉద్యోగాలు తెచ్చుకొని ఎంతో క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు చదువు లేకుండా స్కూల్ మానిపించి నా బిడ్డలు తీసుకొని వెళ్ళడానికి అప్పులవాడు వచ్చాడు. ఇప్పుడు నా బిడ్డల ఏబిసిడి ఆగిపోయిద్ది, నా బిడ్డల కాలేజీ ఆగిపోయిద్ది, నా బిడ్డల చదువు ఆగిపోయిద్ది, వాడి భవిష్యత్తు అంధకారం అయిపోయిద్ది. కాబట్టి నాకు సహాయం కదా. తన బిడ్డల్ని తల్లులు ఎలా పెంచుతారంటే కనీసం అంట్లు కూడా, ఆడపిల్లల అంట్లు కూడా, చిన్నపిల్ల 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 అండి అంట్లు కూడా తవ్వనివ్వరు, తిన్న ప్లేటు కూడా కడగనివ్వరు. కానీ అప్పులు వాడు వస్తే మరి ఎండలో పని చేపిస్తాడు, అవునా కాదా? ఎంతో కఠినమైన పని చేయిస్తాడు, చదువు ఆగిపోయిద్ది, మొద్దుబారిపోతారు, ఇంకా చెప్పాలి అజ్ఞానవంతులు అవుతారు, జ్ఞానం లేకుండా మారిపోతారు. కాబట్టి నాకు సహాయం చేయమంది అంటే తల్లికి ఏం చెప్తామండి? తల్లి మనసు ఎలా ఉంటుందంటే నా బిడ్డ ఎండల్లో తిరగకూడదు, ప్రయోజకుడు కావాలి, విద్యావంతుడు కావాలి, ఆ ఎండ నేనే అనుభవిస్తాను, ఆ శ్రమ నేనే అనుభవిస్తాను, ఆ కష్టం నేనే అనుభవిస్తాను. కానీ నా బిడ్డలు ఎండలో మొద్దులుగా ఉండకూడదు, బానిసలుగా బ్రతకూడదని ప్రాధేయపడింది. అయితే మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు బిడ్డలు మనం గమనించుకుంటే దైవజనుడు సహాయం చేశాడు కదా. వారు అప్పంతా తీరిపోయే విధంగా దేవుడు సహాయం చేశాడు. తల్లి మనసు ఏంటంటే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి, విద్యావంతులు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి, దేవునికి చెప్పాలని పరిచర్య చేసేవారిగా. అప్లోడ్ తీసుకెళ్ళాడు అనుకోండి మందిరానికి కూడా, సండే స్కూల్కి కూడా, పాటలు నేర్చుకుంటారా, ప్రార్థన చేయనిస్తాడా, వాక్యం చదవనిస్తాడా, మందిరానికి వెళ్ళనిస్తాడా, పుట్టినరోజులు జరుగుతాయి. ఆ పుట్టినరోజులు అదే మన ఇంట్లో అయితే కేక్ కట్ చేస్తాం, కొత్త బట్టలు కొనిస్తాం కదా, బంగారు ఆభరణాలు తొడుగుతాం. కానీ అప్పుల వాడి దగ్గరికి వెళ్ళిపోతే ఏమైందంటే వాడి కొత్త బట్టలు ఉండవు, పుట్టినరోజులు ఉండవు, మంచి బట్టలు ఉండవు, మంచి విద్య అందదు. మనం గమనించుకుంటే చాలామంది ఈరోజు బిడ్డల కోసం తల్లులు ఎంతగానో కష్టపడుతున్నారు, అవునా కాదా? ఎండలో కష్టపడుతున్నారు. తన బిడ్డలకు స్కూల్ ఫీజు కట్టాలి, బ్యాగ్ కొనిపెట్టాలి, పుస్తకాలు కొనిపెట్టాలి, వారికి ఏ నొప్పి కూడా రాకూడదు. ఇక్కడ తాగిద్దా ఇది? ఎక్కడ దాకా? ఆ బిడ్డలు పెరిగి పెద్దవారయ్యి పెళ్ళయి ఈ తల్లి చనిపోయే వరకు పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేంతగా పోషించిద్ది ఆ